ఏం మాయ చేసావే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ది ఆడియో ఆఫ్ ఏం మాయ చేసావే ఇస్ అవుట్ అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను ఎప్పుడు అనుకోలేదు నా రెండో సినిమా ఆడియో would be by Mr. A.R. Rahman and will be directed by Mr. Gautam Menon. ఎందుకంటే truly they are my heroes of the film industry. They are people I have all grown up watching, grown up learning a lot from. So nizanga it's a very happy moment for me. నాకు చాలా సంతోషంగా ఉంది. Coming to the audio, ఈ సినిమా ఆడియో it's something different. అంటే it's not the regular audio you listen to. Rahman sir has tried a new pattern. Ante compositions lone he's tried a new pattern of composing music. Meer vinin tarvata meeke ardham avutadi. So listeners andarki I hope they like it and I hope it clicks because we've tried something new. Na favorite songs entante Kundana Bomma, that's my personal favorite. Kani ఆడియోలో ఒక సాంగ్ ఉంది ఆరోమలై అని. ఇట్స్ మలయాళం సాంగ్. మలయాళం ఎందుకంటే అమ్మాయి కేరళ నుంచి, షీఈస్ ఫ్రమ్ కేరళ, షీఈస్ అ క్రిస్టియన్ ఫ్రమ్ కేరళ అండ్ ద సాంగ్ ఇస్ సెట్ దేర్. సో డైరెక్టర్కి ఏంటంటే హీ వాంటెడ్ ద న్యాచురల్ ఫీల్. సో దట్స్ వై ద హోల్ సాంగ్ ఇస్ ఇన్ మలయాళం. ఫస్ట్ టైం వినినప్పుడు అర్థం అవుదేమో, కానీ వింటూ నాకైతే ఇట్స్ జస్ట్ గ్రోయింగ్ ఆన్ మీ. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ టూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఇంద్రా ప్రొడక్షన్స్ వెరీ మచ్. ఎందుకంటే they've given me this opportunity to work with Mr. Gautam Menon and Mr. Rahman, which I never thought will happen so soon. Thank you very much, Indra Productions. I'd like to thank Sanjay and Manjula. మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ. ఏం మాయ చేసావే, ఐ థింక్ ఇట్స్ అ వెరీ యాప్ట్ టైటిల్ అండి. ఎప్పుడు టైటిల్ కథకి బాగా సూట్ అయ్యి అసలుకి దాన్ని ఆ కథని ఫార్వర్డ్ తీసుకెళ్లాలండి. ఇట్స్ సంథింగ్ వేర్ ఒక లవ్ స్టోరీకి యాప్ట్గా ఇట్స్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఏం మాయ చేసావే and that it's Gautam's idea and ఆయన సజెస్ట్ చేయగానే we all అందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ ఏం మాయ చేసావేకి సాంగ్స్ ఏఆర్ రెహమాన్ గారిది. ఇట్స్ జస్ట్ యాప్ట్ బికాజ్ ఆ లవ్ ఫీల్ అనేది హీ అండర్స్టూడ్ ఇట్ కంప్లీట్లీ అండి. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి బికాజ్ ఆఫ్టర్ నాని which was also a fantastic audio, దాని తర్వాత మళ్ళీ రెండోసారి మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఈసారి ఆయన ఆస్కర్ 2 Grammy అవార్డ్స్ విన్ చేసి, ఐ మీన్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఆనర్. ఐ మీన్ ఇలాంటి ఆపర్చునిటీ అనేది సెకండ్ టైం ఒక ప్రొడ్యూసర్కి దొరకటం, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెండ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు సే దట్ ఐ am that producer. 22-year-old హీరో మనకి అసలుకి how many 22-year-olds we have, you know. Che is so perfect because it's tailor-made subject for him, you know, that boyish charm and the way he's emoted, sweet, lovable, and prati aadapilla, prati college girl will fall in love with him. It's a beautiful, you know, lover boy kind of image in this film and tanu asalki perfect ga suit ayyadu, 100% justice chesadu. ఏ మాయ చేసేవే ఆడియో రిలీజ్ అయ్యి బాగా సక్సెస్ అయ్యి గుడ్ రెస్పాన్స్ వస్తుంది. ఏఆర్ రెహమాన్ గారు, ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ అండ్ అన్ ఆనర్ టు బీ వర్కింగ్ విత్ మిస్టర్ ఏఆర్ రెహమాన్. నాట్ ఓన్లీ ఈజ్ ఎ గ్రేట్ టెక్నీషియన్ బట్ అ ఫెంటాస్టిక్ పర్సన్. ఈ ఆడియోలో 7 సాంగ్స్ ఉన్నాయి. ఏ సాంగ్ బాగుందో అని, ఏ సాంగ్ ఫేవరెట్ అని అస్సలు చెప్తానికి లేదు. ఇట్ ఈస్ ఆల్, ఐ డోంట్ నో విచ్ సాంగ్ టు ప్లే అండ్ విచ్ సాంగ్ టు లిసన్ టు బికాస్ అన్ని పాటలు ఫెంటాస్టిక్గా ఉన్నాయి. గౌతమ్ మేనన్, వెరీ గుడ్ టెక్నీషియన్, వెరీ గుడ్ డైరెక్టర్.
It's an absolute pleasure working with Gautam. Chaitanya, hardworking, sincere, talented boy. ఈ కాంబినేషన్లో ఏమాయ చేసావే ఈస్ కమింగ్ అప్ ఫర్ రిలీజ్. ఇట్స్ అ యూత్ఫుల్ ఎంటర్టైనర్ విచ్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లైక్. It's a feeling of great pride, first of all, to know that A.R. Rahman sir has been nominated for the Grammys. He anyways made our country very proud by winning the Oscars, and I would like to wish him all the very best. I hope you make us proud again. After winning the Oscars, after being selected for the Grammy, this is his first movie, Ae Maaya Chesavu, and I'm really excited about it. I heard the songs and I really liked it, and I wish the audio all the very best. Super success. Ae Maaya Chesave టైటిల్ చాలా రొమాంటిక్గా ఉంది. నాగార్జున గారు అబ్బాయి నాగ చైతన్య హీరోగా ఈ టైటిల్ చాలా యాప్ట్గా అనిపించింది. అలాగే మంజుల గారి సినిమా ప్రొడ్యూస్ చేయటం, సూపర్ స్టార్ మహేష్ సిస్టర్ మంజుల గారి సినిమాని ప్రొడ్యూస్ చేయటం కూడా చాలా మంచి విషయం. ఏఆర్ రెహమాన్ గారి గురించి చెప్పాలంటే ఈ సినిమాకి ఒక పెద్ద ఎస్సెట్. ఈ సినిమాకనే కాదు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఒక తెలుగు ఫిల్మ్ వస్తుందని అంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రెహమాన్ గారు లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పట్టుకోవడం చాలా కష్టం. సో అలాంటి ఒక కష్టమైన పనిని సాధించారు మంజుల గారు. అంటే ఒక పాటని చెప్పడం కష్టం, అన్ని పాటలు చాలా బాగున్నాయి. త్రిష నమ్మ వెంకటేష షూటింగ్ టైంలో చాలా సందర్భాల్లో నాతో చెప్పేది ఈ సినిమా ఆడియో గురించి, చాలా ఎక్సైట్ అవుతూ చెప్పేది. తన మొబైల్లో కూడా ఇప్పుడు వినిపిస్తుండేది. సో అంత మంచి మ్యూజిక్, అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద సినిమా అవుతుందని, చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అవుతుందని, చైతన్య కెరీర్కి చాలా పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. నువ్వేం మాయ చేసావు, మై కజిన్ చైతన్య తెలుగులో రెండో సినిమా. ఏఆర్ రెహమాన్ అంటే ఇండియన్ మ్యూజిక్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా వినిపించిన ఒక ఇండియాలోనే ప్రాబ్లీ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద ఫ్యూచర్. ఇట్స్ గోయింగ్ టు బీ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని అనిపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా నా తమ్ముడు చైతన్య, తను రంగప్రవేశం చేసినప్పటి నుంచి నా కోరిక నా ఆశ ఏంటంటే తను లవ్ స్టోరీస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని నా అభిప్రాయం. ముందు నుంచి చెప్తానే ఉన్నాను నా అందరికీ. ఎందుకంటే నేను తను ఎప్పుడు చూసినా నాకు గీతాంజలిలో చిన్మయ కనిపిస్తాడు. నాకు ఎందుకో ఈజ్ గోయింగ్ టు తన అస్సలు స్వరూపం ఈ సినిమాలో కనపడుతుందని నా ఫీలింగ్. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇస్ రెహమాన్ సర్స్ మ్యూజిక్ అండ్ హిజ్ రీఎంట్రీ బ్యాక్ ఇన్ టు టాలీవుడ్. తెలుగు సినిమాలకి మనం నిజంగా చాలా గర్వపడాలి. ఈ మధ్య గ్రామీ అవార్డులు, ఆస్కర్ అవార్డులు పొందిన తర్వాత ఈజ్ డూయింగ్ ఎ స్ట్రేట్ తెలుగు ఫిల్మ్ అని అని దాని గురించి తలుచుకుంటేనే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ గౌతమ్ మేనన్ గారు సౌత్ ఇండియాలో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్. నేను ఆల్రెడీ విజువల్స్ చూశాను, సినిమా అద్భుతంగా ఉన్నాయి. సినిమా మొత్తం ఆల్మోస్ట్ 80% న్యూయార్క్లో చేయడం జరిగింది. సో ద హోల్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. నాకు ఎందుకో తెలియకుండా మరో గీతాంజలి వస్తుందని నా ఫీలింగ్ ఉంది. నాకు ఎందుకో ప్రొడ్యూసర్స్ నా స్నేహితురాలు మంజు అండ్ నా స్నేహితుడు సంజయ్, వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్. అండ్ మా తమ్ముడికి ఇంత మంచి ప్యాకేజ్ తీసుకొచ్చి ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు both of them, Manju and Sanjay. Who else will give you Gautam Menon, A.R. Rahman, this kind of combination. And I'm very happy and all the best. I'm looking forward to it. First day, first show, you'll see me in the theatres. Come be prepared to fall in love.
మరువదు ఈ జన్మ. అమ్మాయి మంజుల, అల్లుడు సంజయ్ ఇద్దరు కష్టపడి పనిచేసే మనస్తత్వం. ఏ మాయ చేసావే అనే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫుల్ కాన్సన్ట్రేషన్తో 4-5 నెలల్లో పూర్తి చేయగలిగారు. వాళ్ళకి చాలా మంచి డైరెక్టర్ గౌతమ్ మీనన్ దొరికాడు. ఎన్నో మంచి లొకేషన్స్లో ఎంతో అందంగా అన్ని తరగతుల వారికి నచ్చే విధంగా ఈ సినిమాని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చింది, ఈ మధ్యనే 2 గ్రామీ అవార్డులు కూడా వచ్చినాయి. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ట్రైలర్స్లో కొన్ని పాటల్లో బిట్స్, కొంత టాకీ పోర్షన్ కూడా నేను చూశాను. నాగ చైతన్య చాలా బాగున్నాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉంది అతనికి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని, మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని కోరుకుంటూ, ప్రేక్షకుల ఆశీర్వాదాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఏ మాయ చేసావులే ఆ చిత్రంలో సాంగ్స్ చూడడం ఏంది, అలాగే ఫైట్స్ ట్రైలర్స్ చూసాము, చాలా గొప్పగా ఉంది. గౌతమ్ మీనన్ గారు డైరెక్షన్ పాటల్లో కానివ్వండి, ఫైట్లో కానివ్వండి, సీన్స్లో కానివ్వండి, ఫారిన్ కంట్రీలో చాలా చాలా అందంగా తీశారు. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి, చాలా బాగా చేసింది. అలాగే నాగ చైతన్య ఎంత బాగా చేశాడంటే ఫస్ట్ పిక్చర్కి ఈ పిక్చర్కి సంబంధం లేనంతగా ఇంప్రూవ్మెంట్, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు నాగ చైతన్య. ఫైట్స్ చాలా బాగా చేశాడు. ఈజ్ ఉంది మనిషిలో, ఒక ఈజ్, చాలా ఈజ్ ఉంది. మ్యూజిక్ సైడ్ ఏఆర్ రెహమాన్ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు, ప్రపంచమంతా ఆయన గురించి తెలుసు. ఇక మంజుల, సంజయ్ స్వరూప్ ఇద్దరు కూడా ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు అది ఒక తపస్సులాగా చేస్తారు. అలాగే ఈ చిత్రాన్ని ఒక తపస్సులాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, అన్ని పిక్చరు డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. ఏ మాయ చేసావే చిత్ర నిర్మాత మంజుల గారు, చిత్ర కథానాయకుడు నాగ చైతన్య, దర్శకుడు గౌతమ్ మీనన్, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు, ఈ నలుగురు కాంబినేషన్లో రాబోతుంది ఏ మాయ చేసావే చిత్రం. రియల్గా దిస్ ఈజ్ వెరీ గుడ్ కాంబినేషన్. మంజుల నిర్మాతగా ఆవిడ చాలా శ్రద్ధతోటి, ఒక పట్టుదలతో కలిగిన నిర్మాత ఆవిడ. రెండోది నాగ చైతన్య, తను రెండో చిత్రం ఇది. మొదటి చిత్రంలోనే చాలా బాగా నటించాడు. మొదటి చిత్రం అనే ఇది లేకుండా బాగా ఎక్స్పీరియన్స్డ్ హీరోగా నటించాడు అందులో. ఇకపోతే గౌతమ్ మీనన్, అతను మా కుమారుడు వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రానికి దర్శకత్వం చేశాడు. నేనే అప్పుడు ఫ్యాన్ అయ్యాను. గౌతమ్ మీనన్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్ డైరెక్టర్. టేకింగ్ అది చాలా బాగా తీస్తాడు. రెహమాన్ గారు మొట్టమొదట చేసిన తెలుగు సినిమా మాదేను, సూపర్ పోలీసు. వెంకటేష్ నటించిన చిత్రం, తెలుగు పిక్చర్ అతను ఫస్ట్ పిక్చర్ చేశాడు. తర్వాత తెలుగు సినిమాలే చేయలేదు. అలా తమిళ్, హిందీలోకి వెళ్ళిపోయేసేసి ఫారెన్లో సెటిల్ అయిపోయినట్టుగా ఆ విధంగా చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. అండ్ ఇవాళ వరల్డ్లో ఒక మంచి పేరు తెచ్చుకోగలిగిన మ్యూజిక్ డైరెక్టరు. చాలా అవార్డ్స్ అతనికి వచ్చినాయి. అలాంటి మ్యూజిక్ డైరెక్టరు ఈ చిత్రానికి మ్యూజిక్ చేయటం రియల్లీ ఇట్స్ వెరీ గ్రేట్ లక్ ఫర్ ది ప్రొడ్యూసర్ అండ్ ఫర్ ది కాంబినేషన్. ఈ నలుగురు కాంబినేషన్లో వచ్చే ఏమాయ చేసావా అనే చిత్రం
పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. మనవడు నాగ చైతన్యకు మంచి పేరు రావాలని, దర్శకుడికి నిర్మాతకుడి బాగా డబ్బు రావాలని, అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ. Hi Chaitanya, wishing you all the very best for your new film Aim Maya Chesave. The music of the film really rocks. Rahman has given some wonderful music. I really like the first song Kundanampa Bomma, and then Manasa, Winter Now. Actually the whole album is really good. I'm really glad you've got such a wonderful music director to give some wonderful music for you. So I wish the whole team of Indra Productions, Gautam Menon, and the whole unit of Aim Maya Chesavo waiting for the film to be released. All the best. ఏ మాయ చేసావే ఈ చిత్రంలో అన్ని పాటలు రాయగలగడం నిజంగా ఒక సదవకాశం. ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న సినిమాలో అన్ని పాటలు రాయగలగడం నిజంగా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. సంగీత చరి, స్వచ్ఛమైన ఆయన సంగీత చరిలో ఈ తేట తెలుగు తీయందనాన్ని కలపగలగడం నిజంగా ఒక సాంకేతిక నిపుణుడిగా ఇంతకంటే మంచి అవకాశం ఇంకొకటి ఉండదు. తర్వాత సినిమా గురించి చెప్పాలంటే గౌతమ్ మీనన్ గారు భావోద్వేగాల్ని వినోదాన్ని అనుసంధానం చేసి ఒక నవ్య దృశ్య కావ్యాన్ని మన తెలుగు ప్రజలకు అందిస్తున్నారు. మన సంగీతాన్ని మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేసి అవార్డ్స్ మీద అవార్డ్స్ గెలుచుకుని మనందరినీ గర్వపడేలా చేసిన ఏఆర్ రెహమాన్కి కంగ్రాట్స్. ఏ మాయ చేసావో పాటలు విన్నాను, ఎందుకో ఎక్కడో గీతాంజలి గుర్తుకొచ్చాయి. నేను చేసిన గీతాంజలి. ఏఆర్ రెహమాన్ గారు నాగ చైతన్య సినిమాకి సంగీతం చేయడం వాడు అదృష్టంగా భావిస్తున్నాను. అన్ని పాటలు విన్నాను, నిజంగా అన్ని పాటలు బాగున్నాయి. ఫేవరెట్ సాంగ్ అని చెప్పడం చాలా కష్టం, కానీ చెప్పాలి అంటే కుందనబ్బమ్మ అనే పాట నాకు బాగా నచ్చింది. దాని తర్వాత హోసానా అనే ఇంకో పాట విన్నగా అది అసలు ఇంకా నచ్చుతుంది. వెరీ వెరీ డిఫరెంట్ మ్యూజిక్, ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ చైతన్య ఏఆర్ రెహమాన్తోనే కాదు, గౌతమ్ మెనన్తో కూడా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ ద ఫిలిం ఆల్ ద లక్. నువ్వే మనసుకి వెలుగమ్మ. అక్కినేని వారి కుటుంబానికి వాళ్ళ కాంటెంపరీస్ కన్నా ఎప్పుడు మంచి మ్యూజికల్ హిట్స్ పడినాయండి. నాగేశ్వర వారికి చాలా మంచి మెలోడీ హిట్స్ ఉన్నాయి. అలాగే నాగార్జున గారికి చాలా మంచి మెలోడీ హిట్స్ ఉన్నాయి. సో ఆ ఫ్యామిలీ ట్రెడిషన్ నిలబడడానికి చైతుకు తన సెకండ్ సినిమాలోనే ఏఆర్ రెహమాన్తో పనిచేసే అవకాశం దొరికింది. సో ఐ హోప్ హీ లివ్స్ అప్ టు ద ఫ్యామిలీ ట్రెడిషన్. అండ్ ఇంకా దానికి ఫర్దర్గా హెల్ప్ చేయడానికి గౌతమ్ మీనన్ గారు కూడా డైరెక్టర్. హీ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ హిజ్ మెలోడీ సాంగ్స్ ఇన్ హిస్ ప్రీవియస్ మూవీస్. సో ఆల్ ద బెస్ట్ చైతు, and hope we have a very good and big musical hit with Aim Maya Chesave. చైతన్యతో ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషం. దిస్ ఫిల్మ్ has been produced by Indra Productions, Sanjay Swaroop and Manjula. I've also introduced a new heroine to the industry, a girl called Samantha. Both Jay and Samantha have done really well in this film. This film is a very feel-good, soft love story. It'll appeal to all youngsters, and generally audience everywhere will like the film. More importantly, this film has got some great music. Academy Award winner A.R. Rahman has done the music for this film, and we're all very happy and proud to be
associated with him. There are 7 songs in this film. The audio has just been released, and let me just go on to say, listen to the songs. It's on a very international scale, these songs. The music itself is. We're reaching out to an international audience with this music, and I'm sure you'll like it. Ananta Sriram garu anni paatlu rasaru. Ee paatlu vinnandi. You'll love the music. We've reached out to an international audience with this music, and he's written some very good lyrics, full of love and passion and pain, and it's come out really well. I'm really happy to be working with Anant Sriram also on this album. It's like I found a new lyric writer, and he has some great ideas, and I'm really happy to have worked with him on this film. The production values are excellent. Internet Productions have supported me right through, and they've helped me make this soft, feel-good film that will appeal to youngsters and audience of all classes and genres. ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేను. అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరగదు. మనల్ని ఏదో మాయ చేసినట్టు ఉండాలి. తలకిందులు చేసేయాలి. ఎప్పుడు మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అది నాకు జరిగింది. యాక్చువల్లీ నేను జెస్సీని చూస్ చేసుకోలేదు. నన్ను పడేసింది ఆ ప్రేమ. తనే జెస్సీ. అంత అందంగా ఉంటుంది. క్లాసీ, చదువుకుంది, వెల్ రెడ్. తనకు ఒక స్టైల్ ఉంది, అండ్ సెక్సీ టూ. నువ్వు నన్ను ఫాలో చేయట్లేదు కదా? ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పుడు నుంచి నా సిస్టర్స్, ఒక నువ్వు తప్ప. ఎందుకోలా? అదంతా ఇప్పుడు చెప్పలేను. నా ఫస్ట్ సినిమా వస్తుంది, దాంట్లో చెప్తానులే. With Gautam, I think you all know that he had a terrific combination working with Haris Jayaraj, and they've been giving hit after hit. And this is the first movie he came, wanted to work with me, and it was giving me a bit of tension. I don't know whether I'll be able to pull off. And there's a great combination of people, and they're doing some good stuff. So I hope people like this music. I hate you. Thank you. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కొట్టుడు కొడతారు మామ. ఆ బతుకే అర్థం లేదు. అన్బిలీవబుల్. ఇదేం చెప్తుంది? జెస్సీ జెస్సీ అనే కదా. ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే. చాలు అన్న, నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నువ్వు వచ్చావు చూడు, అదే చర్చ్లో. నన్ను ఏం చేయమంటావు కార్తీక్? వెళ్ళి పెళ్లి చేసుకో జెస్సీ. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా. కానీ ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను?